గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? వీటికి సర్జరీ కంపల్సరీయా లేదంటే హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుబోధ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. మెయిన్గా ఈ మధ్య కాలంలో చాలామంది చూసుకున్నట్లయితే డిస్క్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అంటే ఇవి ఎందుకు వస్తాయి? రావడానికి రీజన్స్ ఏంటి? అంటే ఏజ్ వల్ల వస్తుందా, లేదంటే వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వస్తుందా, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వస్తుందా? రైట్, ఒకటండి, ఫైన్. సో మనం 2 టాపిక్స్ తీసుకున్నట్లయితే ఒకటి ఆర్థరైటిస్ అండ్ ఇంకొకటి డిస్క్ ప్రాబ్లమ్స్ అని చెప్పి అంటున్నాం. సో ఆర్థరైటిస్ అంటే ఒకటండి, కీలుకి సంబంధించిన నొప్పులు ఏదైనా ఉన్నా, కీలుకి సంబంధించిన వాపు కానీ, నొప్పి కానీ, లేకపోతే ఇతరత్ర లక్షణాలు ఉన్న వాటిని అన్నింటిని కూడా మనము ఆర్థరైటిస్ అని చెప్పి అనుకుంటాం అనమాట. సో ఈ ఆర్థరైటిస్లో ఏంటంటే ముఖ్యంగా కారణం ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే ఏ రకమైన ఆర్థరైటిస్ ఉందనే దాన్ని బట్టి కూడా కారణం మారుతూ ఉంటాయి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కామన్గా వచ్చేది ఆస్టియోఆర్థరైటిస్ అండి. ఇదంతా కూడా అరుగుదల వలన వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే వయసు పైబడిన వారిలో, లేకపోతే రిపీటెడ్గా ఒకే కీల్ని చాలా ఎక్కువగా ఉపయోగించవలసిన వాళ్ళలో మనకి ఈ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ అని రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన వెరైటీ ఏంటంటే రుమ్టెడ్ ఆర్థరైటిస్. ఇది ఏంటంటే ముఖ్యంగా మధ్య వయస్కులో, ఎస్పెషల్గా ఏంటంటే మిడిల్ ఏజ్ ఉమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఆర్ యంగేజ్ ఉమెన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇది ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చే ఒక రకమైన ఇబ్బంది. సో మన తెల్ల రక్త కణాలు మన కీలులో ఉండే కొన్ని భాగాలపైన అటాక్ చేయడం ద్వారా వచ్చే ఇబ్బందుల్లో రుమ్టెడ్ ఆర్థరైటిస్ ఒకటండి. సో దీంట్లో కూడా ఏంటంటే లక్షణాలన్నీ కూడా కీళ్ళకి నొప్పి ఉండటము, కీళ్ళు వాపు ఉండటము, ఎర్రగా కందినట్లు ఉండటము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా చూస్తుంటాం. సో కారణాలు అనేది కూడా కొద్దిగా లక్షణాలని బట్టి, అంటే ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉందనే దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ బ్యాక్ పెయిన్ అంటే డిస్క్ సమస్యలు గురించి కనుక తీసుకున్నట్లయితే డిస్క్ సమస్యల్లో కూడా కొంచెం రకరకాలుగా ఉంటాయండి. మనం కామన్గా చూసే వెరైటీ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లేకపోతే లంబార్ స్పాండిలోసిస్ కానీ అని అంటూ ఉంటాం అనమాట. సో ఈ స్పాండిలోసిస్ ఏ డిస్క్కి సంబంధించిన ఇబ్బంది ఉందో దాన్ని బట్టి మనము ఇది సర్వైకల్ అంటే మెడభాగంలో ఉండే డిస్క్కి ఇబ్బందులు ఉంటే సర్వైకల్ అని చెప్పి, నడుము భాగంలో ఇబ్బంది ఉంటే కనుక లంబార్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో లంబార్ స్పాండిలోసిస్. సో ఈ స్పాండిలోసిసే కాకుండా ఏంటంటే సిమిలర్గా ఉండేవి స్పాండిలోలైసిస్ అని చెప్పేసి, అండ్ అలాగే స్పాండిలోలిస్థిసిస్ అని చెప్పేసి ఇంకో 2 రకాల ఇబ్బందులు కూడా ఉంటాయండి. వాటిలో కూడా లక్షణాలు సుమారుగా ఇదే ఉన్నప్పటికీ కూడాను కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కొద్దిగా లోపల జరిగే ఇబ్బంది అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మామూలుగా ఇబ్బంది అంతా కూడా ఎలా తలెత్తుందంటే, మామూలుగా మనకి వెన్నుపూసలో ఉండేవి చిన్న చిన్నగా వర్టిబ్రే అని చెప్పేసి బోన్స్ ఉంటాయండి. సో వీటి మధ్యలో మనకి ఏంటంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని చెప్పేసి కొద్దిగా మెత్తటి కార్టిలేజినస్ సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే దీంట్లో కూడా 2 పొరలు ఉంటాయి అన్నమాట. పై భాగంలో ఉండే పొర అంతా కూడా లోపల ఉండే గుజ్జుని కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండే ఒక యాన్యులస్ అని చెప్పి అంటూ ఉంటాం. సో అండ్ దాని లోపల ఉండేది ఏంటంటే న్యూక్లియస్ పల్పస్ అని చెప్పేసి ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. ఎప్పుడైతే వీటి మీద ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుందో, లేకపోతే సడన్గా ఏదైనా ట్రామా జరిగినా, వెయిట్ లిఫ్ట్ చేయాల్సి వచ్చినా, ఇంజురీస్ జరిగినా, లేకపోతే వయసుతో అరుగుదల వల్ల ఈ యాన్యులస్ కొంచెం మెత్తబడినా దీంట్లో ఉండే న్యూక్లియస్ పల్పస్ అనేది బయటికి చొచ్చుకొని వచ్చి అక్కడ ఉండే నరాల సమూహం పైన కనుక ఒత్తిడి క్రియేట్ చేసినట్లయితే అప్పుడు నడుములో కానీ, మెడభాగంలో కానీ తీవ్రమైన నొప్పి ఉండటం, కొన్నిసార్లు ఈ నరాలు ఎలా అయితే ప్రవాహం ఉంటుందో ఆ నరాల పైన అంతా కూడా ఒత్తిడి ఉండటం వలన లక్షణాలు అంటే ఎక్కడైతే ఏ కండరానికైతే సప్లై చేస్తుందో అదంతా కూడా నొప్పి కింద ఉండటము, తిమ్మిర్ల కింద ఉండడం, కొన్నిసార్లు చచ్చిపడిపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా చూస్తూ ఉంటామండి. అంటే మీరు అంటున్నారు తిమ్మిళ్ళు రావడం ఇట్లా జరుగుతుంది. చాలామంది ఎర్లీ మార్నింగ్ లేవగానే కాలు వేళ్ళన్నీ ఒక్కసారిగా పట్టేసినట్టు ఉండి అలాగే కొన్ని క్షణాలు ఉంటుంది. అసలు అది ఎందుకు జరుగుతుంది? రైట్. సో ఒకటండి, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయండి. కేవలం అంటే ఇది క్రాంప్స్ కింద ఉండటము, లేకపోతే కొద్దిగా టింగ్లింగ్ సెన్సేషన్, ఇటువంటి లక్షణాలు ఉండటము, ఇవన్నీ ఎందుమూలంగా ఉండొచ్చు అంటే చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే చాలామంది కూడా డీహైడ్రేషన్ అని ఒకటి చెప్తూ ఉంటాం. నైట్ వాటర్ ఇంటేక్ అనేది బాగా తక్కువగా ఉండటము, లేకపోతే ఇమీడియట్గా అంటే ఫుడ్ తీసుకోగానే పడుకోవడం. దీంతో ఏంటంటే యాక్చువల్గా డైజెషన్ కూడా కొద్దిపాటిగా నీరు అవసరం పడుతుందండి. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే డీహైడ్రేషన్ వల్ల కూడా మనకి ఏంటంటే ఈ కాళ్ళు వేళ్ళు పట్టేయటం కానీ, తిమ్మిర్లు రావటము అట్లా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి అంటుంటాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే వయసు పైబడిన వాళ్ళు కానీ, లేకపోతే స్మోకర్స్లో కానీ ఏమంటే కాళ్ళకి సంబంధించినంత వరకు సర్క్యులేషన్ అనేది కొద్దిగా తగ్గినట్లు ఉండటము, దాంతో కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం అనేది కూడా చూస్తూ ఉంటామండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి, వరదారెడ్డి గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మల్లారెడ్డి అండి, వరదారెడ్డి గారు. సరే అండి, చెప్పండి. మల్లారెడ్డి గారు మాట్లాడండి. హలో హలో మల్లారెడ్డి గారు చెప్పండి. కాల్ కట్ అయినట్లుంది. మీరు ఇందాక చెప్పారు ఈ పెయిన్ అయితే ఏదో ఉందో ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అని చెప్పి, ఇంకా ఏ పార్ట్స్కి ఎఫెక్ట్ అవుతుంది? రైట్. సో ఒకటే అండి, మనం అంటే ముందు మాట్లాడుకున్నట్లు చూసుకున్నట్లయితే
ఈ ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని చెప్పి అంటుంటాం. అంటే మోకాళ్ళు ఎస్పెషల్గా ఏంటంటే మోకాళ్ళు, తుంటిలో ఉండే కీలు అండ్ అలాగే భుజాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అండ్ వయసు పైబడిన వాళ్ళలో ముఖ్యంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తుంటాం. అండ్ దాంతోపాటు ఏంటంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే రిపీటెడ్గా ఒకే కీల్ని ఎక్కువగా యూస్ చేయడం. ఎగ్జాంపుల్ ఏంటంటే వెయిట్ లిఫ్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మనము ఈ భుజాలు అనేది ఎక్కువగా యూస్ చేయడం అనేది చూస్తుంటాం. సో ఆ కీల్ అనేది కొంచెం తొందరగా అరుగుదలకి వేర్ అండ్ టీర్ అనేది ఎక్కువ ఉండటం వలన అరుగుదలకి గురవటము, దీనివల్ల ఆస్టియోఆర్థరైటిక్స్ సంబంధించిన చేంజెస్ రావటము. సో దీంతో అంటే పెయిన్ రావటం, ఎక్కువగా పెయిన్ అనేది ఈ ఆస్టియోఆర్థరైటిస్ల లక్షణం కింద ఉంటుందండి. అలాగే రుమ్టెడ్ ఆర్థరైటిస్లో కనుక మనం లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చిన్న కీళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవటం చూస్తూ ఉంటాం. సో కేవలం నొప్పే కాదండి, నొప్పితో పాటు ఏంటంటే వాపు, ఎరుపు, కొంచెం కందినట్లు ఉండటము, అండ్ వేడి అండ్ జ్వరం రావటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా చూస్తుంటాం. అండ్ రుమ్టెడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇంకొంచెం డెప్త్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో దీనికి సంబంధించి అంతా కూడా మనకి ఏంటంటే బ్లడ్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్గా ఉండటము, సిఆర్పి పాజిటివ్గా ఉండటము, లేకపోతే ఎలివేటెడ్గా ఉండటము, ఈఎస్ఆర్ అనేది కొద్దిగా హైగా ఉండటము, కొన్నిసార్లు యాంటీ-సిసిపి అనేది కూడా చేయిస్తుంటాం, యాంటీ-సిసిపి అనేది పాజిటివ్గా ఉండటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీనివల్ల వీటన్నిటి వల్ల కీలులో ఉండే కొన్ని పార్ట్ల పైన మన తెల్ల రక్త కణాలు అంటే మన ఇమ్యూన్ సిస్టమే కొద్దిగా దాడి చేయటము, దానివల్ల వచ్చే లక్షణాల కింద కూడా చెప్పుకోవచ్చు అండి. సో చిన్న కీళ్ళల్లో ఎక్కువ ప్రభావితం అవుతాయి అండ్ మల్టిపుల్ కీళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయండి. సుమారుగా ఇలాగే కనిపించే ఇంకొక ఆర్థరైటిస్ ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పి కూడా అంటుంటాం. సో దీంట్లో ఏంటంటే యూరిక్ యాసిడ్కి సంబంధించిన మెటబాలిజం అనేది దెబ్బతింటము, దాంతో యూరిక్ యాసిడ్ అనేది కూడా రక్తంలో నిల్వలు అనేది పెరిగిపోవటము, దాని తర్వాత అది గౌట్ క్రిస్టల్స్ కింద లేకపోతే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కింద జాయింట్స్లో నిల్వ ఉండటము, దానివల్ల నొప్పి, వాపు ఇటువంటివన్నీ కూడా లక్షణాల కింద చూస్తూ ఉంటాము. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఇది వారికోసిల్ అని వచ్చింది సార్, హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? వారికోసిల్ గ్రేడ్ 1 అని వచ్చింది. గ్రేడ్ 1 వెరికోసిల్ ఉంది. ఇబ్బంది ఏముందంటే ఏమైనా ఇబ్బంది ఉందా? నొప్పి కానీ అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు? వాపు కింద లెగ్ కనిపిస్తుందా? మొత్తం ఒక లెఫ్ట్ లెగ్ మొత్తం పెయిన్ వస్తుందండి. ఓకే, బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే, గ్రేడ్ 1 వారికోసిల్ అని వచ్చింది. హోమియోలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని. రైట్. సో ఒకటండి, మీరు చెప్పే లక్షణాలకి మీకున్న వెరికోసిల్కి సంబంధం ఏం లేదండి. అంటే నడుము నొప్పి, కాలు నొప్పి ఉందని చెప్తున్నారు, దానికి వెరికోసిల్కి గ్రేడ్ 1 వెరికోసిల్కి ఎటువంటి సంబంధం ఉండడానికి అవకాశాలు కూడా చాలా తక్కువ అండి. కేవలం అంటే వెరికోసిల్ అనేది మనం స్క్రోటంకి సంబంధించిన ఇబ్బంది, దాంట్లో కొద్దిగా నీరు నిన్నట్టు ఉండటం అట్లా ఉంటే కనుక ఉండడానికి అవకాశం ఉంటుంది. సో లేదు అంటే కనుక మీరు చెప్పేది వెరికోస్ వెయిన్స్ అయి ఉండాలి. సో గ్రేడ్ 1 వెరికోస్ వెయిన్స్లో ఏంటంటే మనకి కాళ్ళలో తిమ్మిర్లు రావటము, కాళ్ళు లాగినట్లు ఉండటము, కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బవటం వలన ఈ లక్షణాలు వస్తాయండి. ఒకటి ఏంటంటే మీరు నడుముకి సంబంధించిన నొప్పి కూడా ఉందంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. గ్రేడ్ 1 వెరికోసిల్కి మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అంటే అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుందండి. అంటిల్ అండ్ అన్లెస్ దానివల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే కనుక మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ గ్రేడ్ 1 వెరికోసిల్లో ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా మన హోమియోపతిలో చికిత్స అనేది అందుబాటులో ఉంటుందండి. ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే కనుక డెఫినెట్గా అంటే అవసరాన్ని బట్టి, లక్షణాలని బట్టి మనం సర్జరీ చేయించుకోవాలా లేకపోతే మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ చేయండి. మీకు మిగతా ఆప్షన్స్ అంటే ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల పెయిన్ అయితే తెలుస్తుంది, కానీ అసలు లోపల ఏం జరుగుతుంది, అంటే కీళ్ళ లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయి? రైట్, ఫైన్. సో ఒకటండి, డిస్క్ సమస్యలు ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను 3 ముఖ్యమైన డిస్క్ సమస్యలు ఉంటాయి మనకి. సో స్పాండోలోసిస్ ఒకటి, స్పాండోలైసిస్ ఒకటి, అండ్ అలాగే స్పాండోలిసిస్ అని చెప్పి అంటుంటాం. సో ఏ ఇబ్బందిని బట్టి అనేది లోపల ఇబ్బంది అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ వర్టిబ్రే మధ్యలో ఉండే డిస్క్లు ఏం చేస్తాయంటే మన మూమెంట్ అన్నింటిని కూడా కొద్దిగా ఫ్రీ చేయటము అండ్ మనం అలాగే రొటేట్ అవ్వటం అంటే తిరగటానికి కానీ వంగటానికి కానీ కొంచెం వెసలుబాటు కనిపించేటట్లు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే అంటే స్పాండలోసిస్లో ముఖ్యంగా ఏదేంటంటే డీజనరేషన్, అరుగుదలకి గురి అవ్వటము, అలాగే ఏంటంటే కామన్గా మనం యూజ్ చేసే పదం ఏంటంటే స్లిప్ డిస్క్ కానీ లేకపోతే హెర్నియేటెడ్ డిస్క్ కానీ లేకపోతే ఇట్లాంటి పదాలన్నీ మనం వాడుతుంటాం. సో వీటన్నిటిలో ఏమవుతుందంటే డిస్క్కి సంబంధించిన ఏదైతే పొర ఉంటుందో ఆ పొర మెత్తబడటము, కొన్నిసార్లు చిరగటం అంటే యాన్యులర్ టియర్ అని చెప్పి అంటుంటాం, చిరగటం అండ్ దాంట్లోంచి కొద్దిగా గుజ్జు అనేది బయటికి రావటం. వచ్చినప్పుడు ఏమంటే పక్క నుంచి కూడా నరాలు అనేది సప్లై ఉంటుందండి, ప్రతి డిస్క్ పక్క నుంచి కూడా మనకి నరం అనేది కూడా బయటికి రావటం జరుగుతుంది. సో అక్కడ ఏమైనా ప్రెజర్ ఉన్నట్లయితే అంటే థీకల్ శాక్ అని చెప్పి అంటుంటాం, ఆ థీకల్ శాక్ పైన కంప్రెషన్ క్రియేట్ చేయటము లేకపోతే దానిపైన ప్రెజర్ క్రియేట్ చేయటం ఇటువంటివి అయినట్లయితే డెఫినెట్గా మనకి పెయిన్తో పాటు ఏంటంటే తిమ్మిర్లు రావటం, అంటే ఏ నరానికైతే ఇబ్బంది ఉందో ఆ నరానికి సంబంధించిన లక్షణాలు ఉండటం కూడా చూస్తుంటాం. సో నడుములో ఇబ్బంది కనుక బాగా తీవ్రంగా ఉన్నట్లయితే సియాటికా ఇబ్బంది అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. అంటే కాళ్ళలో తిమ్మిర్లు రావటము,
అంటే నొప్పి అనేది నడుములో మొదలై నడుము నుంచి అట్లా పిరుదులు అండ్ అలాగే కాళ్ళు అండ్ పిక్క భాగము, కొంతమందికి పాదం వరకు కూడా నొప్పి ఉండటము, కొన్నిసార్లు ఈ ఇబ్బంది కనుక ఎక్కువగా అయిపోయినట్లయితే ఈవెన్ నడవటానికి తీవ్రమైన ఇబ్బంది ఉండటము, కాళ్ళలో చచ్చుబడినట్లు ఉండటం, ఇటువంటి లక్షణాలు కూడా చూస్తూ ఉంటామండి. సో స్పాండలో లైసిస్లో ఏమవుతుందంటే డిస్క్ అనేది జారిపోవటం అనేది చూస్తూ ఉంటాం అనమాట కొద్దిగా. సో పొజిషన్ అనేది ప్రాపర్గా ఉండకపోవడము, దానివల్ల ఈ ఒత్తిడి క్రియేట్ అవ్వటం నరాల మీద చూస్తుంటాం. అండ్ అలాగే స్పాండలో లిస్థిసిస్లో చూసినట్లయితే ముఖ్యంగా ఒక డిస్క్ మీద ఇంకొకటి ముందలకి జారటము లేకపోతే వెనకాలకి జారటం, యాంట్రో లిస్థిసిస్ అని చెప్పి అంటుంటాం, పోస్టరల్ లిస్థిసిస్ అని చెప్పి, వరల్స్ రెట్రో లిస్థిసిస్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో ఇవి ఏంటంటే ఒక డిస్క్ మీద ఇంకోటి జారిపోవటం చూస్తుంటాం. ఇవి కొద్దిగా రేర్ డిసీజెస్ అండి ఇవి. అన్లెస్ అంటే బాగా తీవ్రమైన ఒత్తిడి ఉంది లేకపోతే తీవ్రమైన ఇంజురీస్ అయినప్పుడు మాత్రం ఇటువంటివి చూస్తూ ఉంటాం. లేదంటే కొద్దిమందికి వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ కనుక అయినట్లయితే డిస్క్లో, దాని తర్వాత దాని పైన వర్టిబ్రే కానీ కింద వర్టిబ్రే కానీ ఇలా జారిపోవటం అనేది కూడా చూస్తూ ఉంటామండి. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఐఎమ్ నాగేశ్వరరావు ఫ్రమ్ హలో, జగిత్యాల నుండి చేస్తున్నాను సార్. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఇబ్బంది ఏముందండి? అయితే సార్ యాక్చువల్గా నాకు లెఫ్ట్ లెగ్ పటేలా డిస్లోకేట్ అయింది సార్. ఓకే. అయితే ఏమైంది అంటే తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, యూరిక్ యాసిడ్ అనేది డెవలప్ అయింది సార్. ఓకే. ఆ యూరిక్ యాసిడ్ తోటి కీళ్ళ నొప్పులు అంటే ఈ డిస్లోకేట్ అయిన పటేలా ఓకే అయింది కానీ ఓకే యూరిక్ యాసిడ్ డెవలప్ అయింది సార్. డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారిని అడిగితే యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఫెబోస్టాట్ 40 టాబ్లెట్ వాడుతున్నాను. రైట్. ఓకే. మధ్య మధ్యలో మళ్ళీ జాయింట్ పెయిన్స్, రైట్ షోల్డర్ పెయిన్, ఓకే, అలా యూరిక్ యాసిడ్ రేర్ గా నేను చేయించుకుంటున్నాను, ఎక్కువ వస్తుంది. ఎంత ఉందండి ఈ మధ్యలో యూరిక్ యాసిడ్ ఎంతగా ఉంది? సార్ 7 చిల్లర ఉంది సార్, 7.12 అలా వస్తుంది. రైట్, 7.12 ఉంటుంది. రైట్. ఎన్నాళ్ళు అయిందండి ఇబ్బంది అంతా మొదలయ్యి? సార్ యాక్చువల్ గా ఒక 1 year అవుతుంది. 1 year అవుతుంది. మీ వయసు ఎంత ఉందండి, ఏజ్ ఎంత ఉంది? అంటే యాక్చువల్ కొంతమంది ఏమంటున్నారంటే యూరిక్ యాసిడ్ తోటి కిడ్నీస్ పై ఎఫెక్ట్ కూడా పడుతుంది అని చెప్పి అంటున్నారు. రైట్. ఓకే. మరి దాని గురించి కొద్దిగా సజెస్ట్ చేస్తారు. ఓకే. మీ వయసు ఎంత ఉందండి ఇప్పుడు? సార్ 47 సార్. 47. టీచర్, గవర్నమెంట్ టీచర్. ఓకే. వేరే ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయండి? ఇంకేం కేవలం ఈ గౌట్, ఈ పెయిన్స్ మాత్రమే ఉన్నాయా? ఎస్ సార్. ఓకే. రైట్. ఫైన్. ఓకే అండి. ఒకటి ఏంటంటే సంవత్సరం నుంచి గౌట్ ఇబ్బంది ఉంది, యూరిక్ యాసిడ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఈవెన్ మెడిసిన్ వాడినప్పుడు కూడాను సడన్గా మధ్యలో పెయిన్స్ పెరగటం అండ్ ఫ్లక్చువేషన్స్ అనేది హయ్యర్ సైడ్ ఉండటం అనేది చెప్తున్నారు. సో ఒకటండి, అంటే యూరిక్ యాసిడ్ ఎందుకు పెరిగింది అనే దాని కనుక కారణాలు తీసుకున్నట్లయితే కిడ్నీ ఇబ్బందుల వల్ల కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్యూర్స్లో కానీ ఇటువంటిప్పుడు కూడా యూరిక్ యాసిడ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనం మామూలుగా అంటే అదర్ మేజర్ కాజెస్ కనుక రూల్ అవుట్ చేసినట్లయితే ముఖ్యంగా యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ సరిగ్గా ఎక్స్క్రీట్ అవ్వకపోవడం, అంటే బయటికి పంపించలేకపోవటం అనేది కారణాల కింద చూస్తుంటాం. సో ఎప్పుడు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందంటే కనుక బ్లడ్లో కొన్ని రకాల లుకేమియాస్ కానీ క్యాన్సర్స్ కానీ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్ సబ్స్టెన్సెస్ అనేది బాగా ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కంటెంట్ కానీ బాగా ఎక్కువగా తీసుకున్నప్పుడు, ప్యూరెన్ మెటబాలిజం అని చెప్పి అంటుంటాం. ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగినప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడానికి అవకాశం ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఏంటంటే సరిగ్గా ఎక్స్క్రీట్ అవ్వలేకపోయిన అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ సరిగ్గా బయటికి పంపించలేక రక్తంలో నిల్వలు కూడా పేరుకుపోవడం జరుగుతుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కనుక మనము ఒకసారి నిర్ధారించుకున్నట్లయితే డెఫినెట్గా యూరిక్ యాసిడ్ అనేది అంటే మెటబాలిక్ ఎర్రర్ వల్ల వచ్చిందా లేకపోతే ఈ కారణాల వల్ల సెకండరీ యూరిక్ యాసిడ్ అనేది హైపర్ యూరిసిమియా ఉందా అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మెడిసిన్ వాడడంతో పాటు డైటరీ రెస్ట్రిక్షన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్యూరైన్స్ అని చెప్పి అంటుంటాం, అంటే నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే కొన్ని రకాల ఆకుకూరలు మనం తినకుండా ఉండటము అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండేట్లు, అంటే దాల్ కానీ ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. అవన్నీ కనుక ప్రాపర్గా ఫాలో అయినట్లయితే డెఫినెట్గా యూరిక్ యాసిడ్ని అదుపులో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే హోమియోపతిలో కూడా మనము కారణాన్ని కనుక కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి చికిత్స ఇవ్వడానికి కూడా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. ఓకే డాక్టర్, అసలు కీళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? అంటే బ్లడ్ పరీక్షతోని దీన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చా లేదంటే వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. సో ఒకటండి, అంటే ఏ రకమైన పెయిన్ గురించి మనం మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఓన్లీ ఒకటే కీళ్ళలో ఇబ్బంది ఉంది, వయసు ఎక్కువగా ఉంది, అరుగుదల ఉంది అనుకుంటే కనుక మనము
ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ సస్పెక్ట్ చేస్తే ఎక్స్రే సజెస్ట్ చేస్తామండి. ఏదైతే కీల్లో ఇబ్బంది ఉందో ఆ కీల్కి మనం ఎక్స్రే సజెస్ట్ చేయడం జరుగుతుంది. అదే కనుక రుమ్టెడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఇట్లా గౌటీ ఆర్థరైటిస్ ఇలా ఉన్నాయని సస్పెక్ట్ చేస్తే మాత్రం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా రుమ్టెడ్ ఆర్థరైటిస్ సంబంధించి మనము కామన్గా చేయించేది ఏంటంటే సివిపి కానీ, ఈఎస్ఆర్ కానీ, సిఆర్పి కానీ, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండటము, సిఆర్పి ఎలివేటెడ్గా ఉండటము, కొన్నిసార్లు ఆర్ఏ ఫ్యాక్టర్ సిఆర్పి నెగిటివ్ ఉన్నప్పటికీ కూడాను యాంటీ సిసిపి అని చెప్పేసి ఇంకోటి ఉంటుందండి. యాంటీ సిసిపి అనేది పాజిటివ్ ఉండటం కానీ ఎలివేటెడ్ ఉండటం జరుగుతుంది రుమ్టెడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో. సో ఇవన్నీ ముఖ్యంగా చెప్తూ ఉంటాం. సో కొద్దిసార్లు ఏంటంటే ఏఎన్ఏ టెస్ట్ల వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ ఇవన్నీ కనుక పాజిటివ్ ఉన్నట్లయితే కొన్నిసార్లు ఎస్ఎల్ఈలో కానీ ఎంసీటీడీలో కానీ రుమ్టెడ్ ఆర్థరైటిస్ సంబంధించిన లక్షణాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో అవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే గౌటీ ఆర్థరైటిస్ ఉందని సస్పెక్ట్ చేస్తే మాత్రం మనము సీరం యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించుకోవడం జరుగుతుంది. అలాగే డిస్క్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని మనం సస్పెక్ట్ చేస్తే కనుక, అంటే వెన్ను నొప్పి లేకపోతే మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నాయి అనుకుంటే మనం ఖచ్చితంగా ఎక్స్రే కానీ అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే సాఫ్ట్ టిష్యూస్లో అంటే డిస్క్కి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు అండ్ నరాల మీద ఏదైతే ఒత్తిడి ఉంటుందో అది ప్రాపర్గా తెలుసుకోవడానికి మనం డెఫినెట్గా ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. నమస్తే సార్, మాది ఖమ్మం అండి. చెప్పండి, ఇబ్బంది ఏముందండి? నాకు కాళ్ళు కొద్ది దూరం నడవగానే నడవలేకపోతున్నాను సార్. తిమ్మిడి లెక్క రావడం 4 వేలు. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇబ్బంది? ఒక 3 నెలలు అయింది సార్. ఓకే, నడుములో ఏమైనా నొప్పి అలా ఉంటుందా? నడుములో కొద్దిగా నొప్పి ఉందని అన్నారు డాక్టర్. ఎంఆర్ఐ చూపించండి. ఓకే అండి, ఇబ్బంది ఏమైనా ఉందని చెప్పారా? చూపిస్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలంటున్నారండి. రైట్, ఓకే. సో ఇబ్బంది ఏముందని చెప్పారండి? అంటే నరాల మీద ఒత్తిడి బాగా ఎక్కువగా ఉందని ఏమని చెప్పారా? నరాల మీద ఒత్తిడి బాగుందని చెప్పారండి. రైట్, ఓకే. అంటే కాలు నడవటానికి వస్తుందా అండి? నడవటానికి అసలు రాని పరిస్థితి ఉందా ఇప్పుడు? అసలు లేదండి, చిక్కలు పట్టేస్తున్నాయి, 4 ఏళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయి, అరికాలు ఆగుతుంది. ఓకే, ఒకటి ఏంటంటే నరాల మీద బాగా ఎక్కువగా ఒత్తిడి ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ కొన్నిసార్లు ఏంటంటే మనం పారాలసిస్కి సంబంధించిన లక్షణాలలాగా అనిపిస్తాయండి. పవర్ లేకపోవటము, కాళ్ళు అసలు కదపలేకపోవటము, లేకపోతే ఎక్కువగా తిమ్మిర్లు మొద్దుబారినట్టు ఉండటము, అసలు స్పర్శ అనేది తగ్గినట్లు ఉండటము, ఇటువంటివన్నీ లక్షణాలు కూడా ఉంటాయి. సో ఒకటి ఏంటంటే తీవ్రతను బట్టి చెప్తూ ఉంటాం. అంటే స్పాండిలోలైసిస్లో కానీ లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అని చెప్పి అంటుంటాం. సో మధ్యలో ఏదైతే వెన్నుభాగం అనేది వెళ్తూ ఉందో దాన్ని స్పైనల్ కెనాల్ అని చెప్పి అంటుంటాం. సో దాంట్లో బాగా స్టినోసిస్ ఉండటం, స్పేస్ అనేది కూడా బాగా తగ్గిపోయి ఈ డిస్క్ ఒత్తిడి వల్ల ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే ఈ నరాల మీద కూడా బాగా ఒత్తిడి ఉంటే కనుక డెఫినెట్గా మనం ఏంటంటే డీకంప్రెషన్ సర్జరీకి అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అటువంటి లక్షణాలు ఉన్నాయా అనేది కూడా మీకు ఒకసారి పరీక్ష చేసి చూడటం ఇంపార్టెంట్ అండి. అండ్ నరాల మీద ఎంత ఒత్తిడి ఉందనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఎంత టైం ఉంది, దాంట్లో ఏమైనా మెడిసిన్ వల్ల మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చా అనేది కూడా స్టడీ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్గా ఒకసారి ఎంఆర్ఐ తీసుకొని కనుక విజిట్ చేసినట్లయితే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, అసలు ఈ ప్రాబ్లంకి సంబంధించి సర్జరీ కంపల్సరీయా లేదంటే మెడిసిన్స్తోని ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చా? హోమియోపతిలో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? రైట్, సో ఒకటండి అదే ఇంత కాలర్ కూడా చెప్తున్నాను. సో గ్రేడ్ని బట్టి ఉంటుందండి ఇబ్బంది అంతా కూడా. ఎంతవరకు నరాల మీద ఒత్తిడి ఉందనే దాన్ని బట్టి కూడా మనము ఈచ్ పేషెంట్కి మనము ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది సపరేట్గా చెప్పడం జరుగుతుంది. కొద్దిమందికి ఇమీడియట్గా అర్జెన్సీ మీద సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేదు అంటే కనుక కంప్లీట్గా కాళ్ళు చచ్చిపోవడానికి కనుక, లేకపోతే ఈవెన్ చేతులు కూడా మొత్తం కంప్లీట్గా అంటే స్పర్శ పోవటము అండ్ పవర్ పోవటము ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిమందికి ఈవెన్ బౌల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ అంటూ ఉంటాం. అంటే మూత్రం మీద మలం మీద కూడా వాళ్ళకి విసర్జన మీద కంట్రోల్ పోవటం అనేది కూడా జరుగుతుందండి. సో అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే స్పాండిలోలిసిస్ గ్రేడ్ 4 కానీ గ్రేడ్ 5 కానీ ఉన్నప్పుడు, లేకపోతే స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఈ నారోయింగ్ అనేది బాగా ఎక్కువగా జరిగినప్పుడు, తీకల్ సాక్ పైన కంప్రెషన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అన్ని కేసెస్లో కూడా మనం హోమియోపతి ద్వారా మంచి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందండి. అండ్ కొద్దిగా ప్రొలాంగ్డ్గా, ఎందుకంటే ఇబ్బందిని బట్టి అండ్ స్టేజ్ని బట్టి, వయసుని బట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఎంతకాలం తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎంతకాలం తీసుకుంటే మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడానికి మంచి అది ఉంటుందండి. అండ్ ఒకటి ఏంటంటే కేవలం మెడిసిన్స్ వాడడంతో కాదండి, డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా ముందలకి వంగటము, బరువులు ఎత్తటము, కింద కూర్చోటం, ఈ 3 కనుక ఎక్కువగా చేయకుండా ఉండాలి. అండ్ అలాగే ఈ 3 కనుక చేయకుండా ఉంటూ దాంతోపాటు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే రికవరీ అనేది ఫాస్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ రికవరీ కూడా కంప్లీట్గా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో. హలో,
నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. హలో, సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు మోకాలు బాగా వాసింది సార్. ఒకసారి మెట్ల మీద కూర్చొని లేచాను, ఇక్కడ పిక్కలో పట్టేసినట్టు అయ్యి 1 గంట వరకు లేవరాలి సార్. ఓకే. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఏమైందంటే మొత్తం మోకాలు పైన వాపు వచ్చేసింది సార్. వాపు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ నీరు వచ్చిందని చెప్పి నీరు తీశారు సార్. ఓకే. ఆ నీరు తీసిన దగ్గర నుంచి అసలు నడవడము ఎక్కువ దూరం నడవలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా సార్ నేను. ఓకే. మీ వయసు ఎంత ఉందండి? ఒకటే ప్రాబ్లం సార్. ఎంత ఉందండి వయసు? 45 సార్. 45. ఓకే. బరువు ఎక్కువగా ఉంటారండి మీరు ఏమైనా? లేదు సార్, బక్కగా ఉంటాను సార్. రైట్. ఓకే. సో అలా వాపు ఉన్నప్పుడు జ్వరం కానీ లేకపోతే ఎరుపు కానీ మోకాల్లో అట్లా ఏమైనా ఉండిందా? లేదు సార్, ఏడితే ఉండదు, వాపులాగా ఉంటుంది సార్. సైడ్ లో లైట్ బ్లూ కలర్ వెయిన్స్, సన్నటి వెయిన్స్ కనిపిస్తుంటాయి సార్. ఓకే 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 రైట్. సో ఒకటండి, అంతకుముందు కొద్దిగా సీరియస్ ఎఫ్యూజన్ లాగా ఉందని చెప్తున్నారు, ఓరల్స్ ఎఫ్యూజన్ ఉందని చెప్తున్నారు, జాయింట్ ఎఫ్యూజన్. సో అంటే అట్లా నీరు బాగా నిండిన తర్వాత ఏమవుతుందంటే కొన్నిసార్లు నీరు తీసిన తర్వాత రియాక్షన్ అనేది లోపల, అంటే మన తెల్ల రక్త కణాలు ఇంకా కంప్లీట్గా కనుక రికవర్ అక్కడ నుంచి వెళ్ళకపోతే ఆల్రెడీ ఉన్న కీరు పైన అటాక్ చేయటము, లేకపోతే అక్కడ ఉన్న కార్టిలేజ్ని కొద్దిగా డ్యామేజ్ చేయడం జరుగుతుందండి. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా సైనోవెల్ ఫ్లూయిడ్ కూడా తగ్గటము, లేదంటే క్వాలిటీ తగ్గడం సైనోవెల్ ఫ్లూయిడ్ది, అండ్ కార్టిలేజ్ కొద్దిగా రఫనింగ్కి గురవటం జరుగుతుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఎక్స్రే ఒకసారి తీర్చుకొని, అండ్ అట్లాగే మనము సీరోనెగటివ్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా మీకు, ఇటువంటివన్నీ కూడా మనం పరీక్ష చేయించుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తే మీకు మంచి రెస్పాన్స్ ఉంటుందని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుందండి. సో కంప్లీట్గా అంటే ఇలా ఈ మనం డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ అన్నీ కూడా చేయించుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, ఇందాక కాలర్ చెప్పారు కాలు వాచినట్లయింది అని. అంటే చాలామంది కాలు వాపు జరిగినప్పుడు ఏదైనా పెయిన్ కిల్లర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అసలు ఆయిల్ మసాజ్ చేసుకోవడం, ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకోవడము చేస్తుంటారు టెంపరీ సొల్యూషన్ కోసం. అసలు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? రైట్. సో ఒకటండి, అంటే కేవలం ఏదైనా ఒత్తిడి ఉండింది అంటే 2-3 డేస్ నుంచి వర్క్ బాగా ఎక్కువగా ఉంది, సంథింగ్ అంటే ఇలా అక్యూట్గా ఒత్తిడి బాగా ఎక్కువ ఉంది, లేకపోతే ప్రయాణం ఎక్కువగా చేసాము, లేకపోతే చిన్నపాటికి ఏదైనా ఇంజురీ దెబ్బ తగిలింది, అటువంటప్పుడు అంటే సింపుల్ మెజర్స్ అంటే ఆయిల్ మసాజ్ కానీ లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ కానీ తీసుకోవటం 1 or 2 తప్పేం లేదండి. అది కనుక కంటిన్యూస్గా అంటే మోర్ దాన్ వీక్ ఉంటే కానీ ఆర్ఎల్స్ 4 weeks వరకు కూడా రికరెంట్గా పెయిన్ వస్తుంది అనుకుంటే కానీ డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలండి. ఎందుకంటే లోపల ఏదైనా ఇబ్బంది ఉందా, కేవలం అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఈ కీళ్ళకి కండరాలకు సంబంధించిన నొప్పి చాలామంది కూడా ఇలాగే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట. కొద్దిగా స్ట్రెయిన్ అయ్యాము, ఇబ్బంది వచ్చింది, పర్వాలేదు, నొప్పి మాత్రం తీసుకున్నాము, తగ్గిపోయింది అనుకుంటారు. సో ఇది రికరెన్స్ కనుక అంటే మారు ఇలాగే అవుతుంది, లేకపోతే తీవ్రత అనేది పెరుగుతూ పోతుంది అంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ అలాగే కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదండి. అండ్ అలాగే లోకల్ మెజర్స్ అంటే ఇలాగే ఏదైనా క్రీమ్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఆయిల్ మసాజెస్ చేసుకోవడం కానీ, ఎప్పుడైనా ఒక్కసారి అంటే కండరాలు బాగా ఇబ్బంది ఉండి లేకపోతే పని ఒత్తిడి బాగా ఎక్కువగా అయినప్పుడు వచ్చే నొప్పులకు మాత్రం పని చేస్తుంది, కానీ రికరెంట్గా అంటే రిపీటెడ్గా వచ్చే ఇబ్బందులకు కానీ లేకపోతే రుమ్టెడ్ ఆర్థరైటిస్ లేకపోతే డిస్క్ సమస్యలు బాగా ఎక్కువ ఉన్న వారికి కానీ రిలీఫ్ ఇవ్వండి. ఎందుకంటే వాటి యాక్షన్ అనేది చాలా తక్కువగా ఉండటము, కేవలం ఆ రోజుకు మాత్రము ఆ పూటకు మాత్రమే రిలీఫ్ పొందటము, మళ్ళీ తిరిగి ఇబ్బంది అనేది మొదలవటం జరుగుతుంది. సో వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, రేణుక గారు. నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. అండి మా ప్రాబ్లం మా నాన్నగారికి అండి. ఓకే. ఇబ్బంది ఏముందండి తనకి? నడుము నొప్పి ఉందండి ఎక్కువ. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉందండి నడుము నొప్పి? 2-3 years నుంచి ఒకసారి పట్టాడు. ఓకే రైట్. అప్పటి నుంచి వస్తుందండి. వయసు ఎంత ఉందండి తనది? హలో, వయసు ఎంత ఉందండి తనది? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉంది. సో ఈ నడుముకి సంబంధించిన ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ అలా ఏమైనా తీర్చారండి ఈ మధ్యలో? తీర్చామండి. ఇబ్బంది ఏమైనా ఉందని చెప్పారా? అరుగుదల కానీ లేకపోతే నరాలపైన ఒత్తిడి అదేమైనా ఉందని చెప్పారా? కొంచెం అరుగుదల ఉందని చెప్పారు. కొంచెం అరుగుదల ఉందని చెప్పారు. ఓకే. నొప్పి అనేది కంటిన్యూస్గా అలాగే ఉంటుందండి, లేకపోతే కేవలం ఒత్తిడి ఎక్కువైనప్పుడు ముందరికి వంగినప్పుడు అలా మాత్రమే ఉంటుందా? ఏమన్నా కొంచెం ఎక్కువ నడిచినప్పుడు కానీ ఏమైనా పని చేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. రైట్. ఓకే ఓకే అండి. సో కొద్దిగా తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేది అంటే మోడరేట్గా ఉందని చెప్పాలి, మరి అంటే మైల్డ్గా కాదు, సివియర్గా కాదు, మోడరేట్గా ఉందని చెప్పాలండి. కొద్దిగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇటువంటి ఇబ్బందులన్నీ మొదలైనప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. రెస్ట్తో పాటు ఏంటంటే కింద కూర్చోవటము, ముందరికి వంగటము, ఎస్పెషల్గా వయసు ఎక్కువగా ఉన్నవారు కానీ లేకపోతే ఆడవారు కానీ లేకపోతే బరువు ఎక్కువ ఉన్నవారు ముందరికి వంగటము, కింద కూర్చోవటము అండ్ బరువు ఎత్తటము, ఈ 3 విషయాలు కూడా చేయకుండా ఉన్నట్లయితే అంటే ఈ ఇబ్బందులన్నింటిని కూడా కొద్దిగా అదుపులో పెట్టుకోవచ్చు అండి, ఎక్కువ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు.
అండ్ దాంతోపాటు ఏంటంటే కొన్నిసార్లు ఈ కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా, లేకపోతే ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా ఉన్నా, ఈ కీళ్ళ నొప్పులు కానీ లేదంటే ఈ డిస్క్ సమస్యలు కానీ ఎక్కువగా తలెత్తడానికి అవకాశం ఉంటుందండి. సో ఒకటేంటంటే నొప్పి మాత్రలు ఎక్కువగా వాడకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో వీటన్నిటికీ కూడా చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయండి. డెఫినెట్గా ఒకసారి ఆ ఎంఆర్ఐ తీసుకొని, వీలైతే మీ నాన్నగారిని కూడా తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మేడం చెప్పండి. మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం గురించి చెప్పండి. ఓకే. హలో హలో చెప్పండి. సార్ నా ఏజ్ 25 years అండి. ఓకే నాకు లాస్ట్ 1 yearగా డిస్క్ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే నేను డాక్టర్ దగ్గర సార్ MRI స్కాన్ కూడా చేయించానండి. అందులో L4, L5, S1 ప్రాబ్లం అని చెప్పారు. ఓకే సార్ 4 months వరకు ట్రీట్మెంట్ తీసుకున్నానండి. ఓకే ఇప్పుడు ఇబ్బంది ఏముందండి? సార్ నొప్పి అయితే తగ్గింది, కానీ మళ్ళీ కొద్దిగా వర్క్ చేసినా కూడా అండి, లేకపోతే బైక్ మీద వెళ్ళినప్పుడు కానివ్వండి మళ్ళీ పెయిన్ వస్తుంది. ఓకే, పెయిన్ అనేది మళ్ళీ మళ్ళీ కూడా వస్తూ ఉంటుంది. రైట్. ఓకే. అలాగే సార్ ఒకటి లెఫ్ట్ సైడ్ మన కాలుకి కానివ్వండి, చేయి కానివ్వండి కొద్దిగా వీక్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. వీక్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. రైట్. ఓకే. సో మెడకి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉందా అండి? మెడలో కానీ వీపులో కానీ నొప్పి కానీ అలా కూడా చెప్పారండి. అది చేసినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ అనిపిస్తుంటుంది, తర్వాత తగ్గిపోతుంది. రైట్. ఓకే. సో ఒకటండి, అంటే మీకు ఎలా అయితే నడుములో ఇబ్బంది ఉందో మెడకి సంబంధించిన కూడా డిస్క్ సమస్య ఉందని అనుమానం ఉందండి కొద్దిగా, ఒకసారి చూడాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే నడుముకి సంబంధించినంత వరకు మీరు ఓన్లీ అంటే ఎగ్జర్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేసినప్పుడు, లేకపోతే ఎక్కువగా ఒత్తిడి తీసుకున్నప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది అంటున్నారు. కాబట్టి అంటే చాలా వరకు కూడా రికవరీ జరిగిందని అనుకోవచ్చండి. అండ్ అలాగే రోజువారీ పని చేసినప్పుడు నొప్పి లేకుండా మాత్రం మనం చేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి మెడిసిన్స్తో చేయడానికి మంచి అవకాశం ఉందండి. సో ఒకసారి ఏంటంటే ఎంఆర్ఐ కనుక తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఏంటంటే అంటే ఎక్కువ ఎగ్జర్ట్ అయ్యే పనులు చేయకుండా చిన్నపాటిగా బ్రేక్స్ తీసుకోవటము, రెగ్యులర్గా డైలీ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకున్నట్లయితే కూడా మంచి రిలీఫ్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, అసలు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ వల్ల వేరే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? రైట్. సో కాంప్లికేషన్స్ వేరే తలెత్తడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఓన్లీ ఒకటే, ఇందాక చెప్పినట్లు రుమటైడ్ ఆర్థరైటిస్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే రుమటైడ్ ఆర్థరైటిస్కి ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటామండి. అంటే కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఒకటి, అండ్ కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా అయితే కీళ్ళు మొత్తం వంకర్లు పోవడానికి, అంటే డిఫార్మిటీస్ అనేది ఫామ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అని అంటూ ఉంటాం. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కేవలం కీళ్ళనే కాదండి, వేరే ఇతరత్ర అంటే స్కిన్ని కొన్నిసార్లు ఇన్వాల్వ్ చేయడం, కొన్నిసార్లు లంగ్స్ని, కొన్నిసార్లు హార్ట్ని, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఆర్థరైటిస్ అండ్ ఈ డిస్క్ సమస్యల వల్ల ముఖ్యంగా వచ్చే ఇబ్బంది ఏంటంటే చాలామందికి డిప్రెషన్, బయటికి వెళ్ళలేకపోవటము, బయటికి తిరగలేకపోవటం, ఏంటంటే కొద్దిగా నడిచినా లేకపోతే కొద్దిగా ఏదైనా పని చేసినా కానీ నొప్పి అనేది తలెత్తడం జరుగుతుంది. కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండటం అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల బరువు పెరగటము, మళ్ళీ ఆ పెరిగిన బరువు వల్ల నొప్పి పెరగటం, ఇవంతా కూడా కొంచెం చూస్తూ ఉంటామండి. సో ఖచ్చితంగా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కానీ. అండ్ అలాగే డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇందాక చెప్పాను నేను, తీవ్రత బాగా ఎక్కువగా ఉన్న స్టేజ్ 4, స్టేజ్ 5లో స్పాండిలోలిస్థిసిస్ కానీ లేకపోతే స్పాండిలోలైసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా నరాలు చచ్చిపడినట్లు ఉండటము, పారాలసిస్ లాగా అంటే కాళ్ళు చచ్చిపడినట్లు ఉండటము, కొంతమందికి మలమూత్ర విసర్జన మీద కూడా కంట్రోల్ కోల్పోవటం, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటామండి. సో ఇంత తీవ్రత అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడినట్లయితే, ముందుగానే కరెక్ట్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని డాక్టర్ని కనుక అప్రోచ్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా తలెత్తకుండా, కాంప్లికేషన్స్ తలెత్తకుండా చూసుకోవచ్చు అండి. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు శ్రీను మేడం. శ్రీను గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా వయసు 25 సార్. ఓకే సార్ నాకు ఈ నడు నొప్పి 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఉంది సార్. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు ఇస్తుంటే తక్కువ అయిపోతుంది సార్. తర్వాత మళ్ళీ అదే అవుతుంది సార్, మళ్ళీ 1 year తర్వాత వచ్చేస్తుంది. రైట్. ఓకే. సో దీనికోసం ఎక్స్రే అట్లా ఏమైనా తీయించారండి? తీయించలేదు సార్. తీయించలేదు. ఓకే. సో ఆల్మోస్ట్ 10 years నుంచి మీకు ఇబ్బంది ఉందని చెప్తున్నారు. సో రికరెంట్గా ప్రతిసారి కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు. రైట్. ఓకే, ఫైన్. సో దీనికోసం అయితే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయట్లేదండి? రీసెంట్గా సయాటికా నరం నొప్పి వచ్చింది సార్ నాకు. ఓకే. అది డాక్టర్ చూస్తే సయాటికా నరం నొప్పి అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చాడు, తగ్గిపోయింది. ఓకే. భుజంలో మాత్రం అలాగే ఉంది సార్, సయాటికా నరం నొప్పి మొత్తం టోటల్ తగ్గింది.
రైట్, ఓకే. ఒకటండి, సో ఖచ్చితంగా ఒకటి ఏంటంటే మీకు ఇప్పుడు ఇమీడియట్గా వెన్నుకు సంబంధించిన ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీసి చూడాలండి. అండ్ చూసిన తర్వాత దాంతోపాటు అంటే ఈవెన్ వీప్లో కూడా నొప్పి ఉంటుంది అంటున్నారు కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఏమైనా ఉందా, లేకపోతే లంబర్ స్పాండిలోసిస్లో ఎటువంటి అంటే కేవలం సింపుల్ డిస్క్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఉందా అంటే డిస్క్ డెసికేషన్ అని చెప్పి అంటుంటాం. సో చిన్న వయసులో డిస్క్ డెసికేషన్ ఎటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. సో డిస్క్ డెసికేషన్ అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉందా, అండ్ దానివల్ల ఇలా రికరెంట్గా పెయిన్ అనేది కొనసాగుతుందా అనేది కూడా చూడాలండి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొద్దిమందికి రీనల్ క్యాలిక్యులై కూడా ఉండటం, అంటే రికరెంట్గా ప్రతి ఏడు సమ్మర్ సీజన్ కానీ లేకపోతే ఇట్లా డిహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉన్న సీజన్లో స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవటము, దాంతో కూడా నడుము నొప్పి ఉంది అని అనుకోవటం కూడా జరుగుతుందండి. సో కొద్దిగా అంటే మనం డీపర్గా ఆలోచన చేసి పెయిన్ ఏ భాగంలో ఉంటుంది, ఏ పార్ట్లో ఉంటుంది, అండ్ మొడాలిటీస్ ఎలా ఉన్నాయి, అంటే ఏ టైంలో కానీ లేకపోతే ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఏం చేయడం వల్ల తగ్గుతుంది అనేది అవన్నీ మనం డీటెయిల్గా స్టడీ చేసినట్లయితే దాన్ని బట్టి అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంది, దేనివల్ల ఈ ప్రాబ్లం ఉత్పత్తి అవుతుంది, అంటే బ్యాక్ పెయిన్ అనేది ఎందువల్ల వస్తుంది, లేకపోతే ఈ సియాటికా నొప్పి కూడా రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. కేవలం డిస్క్ సమస్య కదా, అంటే పైరిఫార్మిస్ సిండ్రోమ్ అని చెప్పి కూడా అంటుంటాం. సో పైరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ సియాటికా పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏ కారణం వల్ల వచ్చిందనేది కనుక కరెక్ట్గా తెలుసుకున్నట్లయితే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే పర్మనెంట్గా సొల్యూషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, డిస్క్ ప్రాబ్లంకి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.